హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రీస్ కిచెన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వచ్చేసి నేను రెసిపీ అయితే పాలకూర చేశానండి. అది కూడా బాగా వెల్లుల్లి వేసి చేశానన్నమాట, స్పైసీగా. సో ఎవరికైనా జలుబు ఉన్నా, దగ్గు ఉన్నా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా అయితే తినాలనిపిస్తుంది. సో ఎలా చేశానో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే నేను 2 పాలకూర కట్టలు అయితే తీసుకున్నాను కదా. ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే కట్ చేశాను. అందులో కొంచెం మిర్చి పౌడర్ ఒక 2 స్పూన్ వేసానండి, స్పైసీగానే ఉండడానికి. కొంచెం సాల్ట్, సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. మెయిన్గా ఇప్పుడు జలుబులు అవుతున్నాయి కదండి, ఇలా తింటే చాలా నోటికి అయితే చాలా టేస్టీగా అనిపించింది. చూడండి, ఇందులో కొంచెం కొత్తిమీర, కరివేపాకు అయితే వేసుకొని మిక్సీ పట్టాను అనమాట. అయితే నేను ఫస్ట్ ఇందులో వెల్లుల్లి వేయలేదు, మిక్సీ పట్టాక వెల్లుల్లి వేసాను. ఒక 10 to 15 దాకా అయితే వెల్లుల్లి కూడా వేయాలి. వెల్లుల్లి వేసాక మిక్సీ పట్టాను. నెక్స్ట్ కర్రీ చేసుకోవడానికి అయితే బాండీ అయితే పెట్టేశాను. అందులో సరిపడా ఆయిల్ అయితే వేసాను. ఇప్పుడు మనం పేస్ట్ పట్టుకున్నదంతా ఉంది కదండి, అదైతే ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేయాలన్నమాట. అంతకంటే ముందు మనం ఇందులో ఆవాలు, జీలకర్ర అయితే వేసాను. ఇప్పుడు ఆ పేస్ట్ అంతా కూడా ఇందులో వేసి పచ్చి వాసన పోయే వరకు అయితే మంచిగా ఫ్రై చేయాలి. ఆనియన్ పేస్ట్ అయితే ఉంది కదా, నాకు కూడా చాలా కోల్డ్ అయిందండి, అందుకే సో నేను వీడియోస్ త్వరగా పెట్టలేకపోయాను. ఇదైతే చేసుకొని తిన్నాను, నాకు కూడా చాలా మంచిగా అనిపించింది. మంచిగా కలుపుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అయితే, ఒక స్పూన్ పసుపు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలి. మళ్ళీ వెల్లుల్లి ఎక్కువగా వేసుకున్నందుకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంది. నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సపోర్ట్ చేయండి. ఇలాగే మంచి మంచి రెసిపీస్ చేసి అయితే పెడతానన్నమాట. ఇప్పుడు మనం పాలకూర అయితే నీట్గా కడిగి కట్ చేసి అయితే పెట్టుకున్నాం కదా, అదైతే ఇందులో వేయాలి. ఇంకా ఇదంతా మంచిగా వేగాక మనం పాలకూరలో అయితే టమాటా వేసుకున్నాం కదండి, సో అందుకే వేయలేదు. చాలా త్వరగా ఉడికేస్తుంది కదండి పాలకూర అయితే. మనం
నార్మల్గా కర్రీ చేసేటప్పుడైనా కొన్ని వాటర్ కూడా వేసాను. లాస్ట్‌లో కొంచెం ధనియా పౌడర్ వేయాలి. వేడి వేడి అన్నంలో తింటే చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఇలా ట్రై చేయండి ఒకసారి. నార్మల్‌గా ముందుగా వేస్తాం కదా మనం ఆనియన్స్ అయితే, సో ఇలా పేస్ట్ చేసుకుంటే బాగుంది. కొంచెం గరం మసాలా కూడా వేసాను. చూడండి మంచిగా ఉడికేసింది. మెయిన్ థింగ్ నేను ఫస్ట్ ఆ పేస్ట్ వేసుకున్నప్పుడు ఆ పచ్చి వాసన అంతా పోయే వరకు అయితే ఆయిల్‌లో మంచిగా కలుపుతూ ఉండాలండి. వెంటనే పాలకూర వేయొద్దనమాట. ఇప్పుడు మన కర్రీ అనేది మంచి ఫ్లేవర్‌తో వచ్చేస్తుంది. చూడండి చాలా బాగా వచ్చింది. ఇలా రైస్‌లో కానీ, రోటీస్‌లో కానీ దేంట్లో అయినా కూడా మంచి కాంబినేషన్. నచ్చితే లైక్ చేయండి. ఓకే. ఇంకేదైనా స్పెషల్ రెసిపీ చేయాలనుకుంటే కామెంట్లో పెట్టండి. నేనైతే ట్రై చేస్తాను మ్యాక్సిమం. ఓకే.